నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇండియా నుంచి కువైట్ కు వచ్చి ఆ తర్వాత సౌదీ దగ్గర ఒంటెల కాపరిగా పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న తెలంగాణ వ్యక్తి ఇండియాకు క్షేమంగా చేరుకున్నాడు. వివరాలేకి వెళితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి చొరవతో సౌదీ నుంచి నిర్మల్ జిల్లా వాసి ఇండియాకు చేరుకున్నారు. నిర్మల్ జిల్లా మూదోల్ మండలం రువ్వీకి చెందిన రాథోడ్ నామ్దేవ్ అనే వ్యక్తి బ్రతుకు తెరువు కోసం 5 నెలల క్రితం ఏజెంట్ ద్వారా కువైట్ కు వచ్చాడు. కువైట్ లోని ఇంట్లో హౌస్ బాయ్ అని చెప్పేసి ఆ యొక్క ఏజెంట్ అయితే వీసా ఇవ్వడం జరిగింది. అలాగే కువైట్ కు వచ్చిన తర్వాత ఆ యొక్క కువైట్ యజమాని సౌదీలోని ఒక ఎడారిలో ఒంటరి కాపరిగా పెట్టడం జరిగింది. అయితే ఆ యొక్క యజమాని చిత్రహింసలు భరించలేక తనను ఎలాగైనా సరే ఇండియాకు రప్పించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారికి సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు రాథోడ్ నామ్దేవ్ గారు. ఇక సెల్ఫీ వీడియో పైన స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాథోడ్ నామ్దేవ్ ను ఇండియాకు రప్పించి చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎంఓ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎంఓ అధికారులు సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి రాథోడ్ నామ్దేవ్ ను ఇండియాకు రప్పించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి రాథోడ్ నామ్దేవ్ గారు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవరైనా కష్టాల్లో ఉన్నారని చెప్పి ఇలా వీడియోలు పెట్టినా సరే, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి గల్ఫ్ దేశాల నుంచి ఎవరైనా మీ సహాయం కోరితే మీరు ఇలాగే స్పందించి సహాయం చేయాలని కోరుకుంటూ, అలాగే రాథోడ్ నామ్దేవ్ గారు క్షేమంగా ఇండియాకు చేరుకున్నారు. అదే మనకు సంతోషం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.